దేవుడు అన్నాడు, ఎన్నిసార్లు క్షమాపణ అడిగిన అన్నిసార్లు క్షమించండి అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తిని దొరికి క్షమించు అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి 490 సార్లు కాదు 40,000 సార్లు వచ్చినా సరే నువ్వేం చేయి, క్షమించు. కొన్ని సందర్భాలు అందరినీ క్షమిస్తాను, నా భార్యని క్షమించలేనండి అంటాడు ఒక ఆయన. లోకంలో అందరినీ క్షమిస్తాను, నా భర్త మాత్రం కంఠంలో ప్రాణం కూడా క్షమాపణ లేదు అతనికి అని అంటుంటారు. ఎంతకాలం అమ్మా క్షమించకుండా మీ కుటుంబాల్లో భయంకరమైనటువంటి నరక వాతావరణాన్ని తలపించుకునేటువంటి కార్యాలు మీ జీవితంలో అనుభవిస్తారు. క్షమించుకోండి, ఇద్దరిద్దరు క్షమించుకోండి. ఇద్దరు కూడా మ్యారేజ్లో మీరిద్దరు కూడా ప్రమాణాలు చేశారు, ఆ ప్రమాణాల ప్రకారము ఇద్దరిని ఒకరినొకరు క్షమించుకోండి. దేవుని కృపలో వర్ధిల్లండి. పంతాలకి పట్టింపులకి పోవద్దు, నేరో మైండ్నెస్ పెంచుకోవద్దు, లిబరల్గా ఉండండి, విశాల హృదయంతో మారండి. అంతేగాని రోజు రోజుకి నీ హృదయాన్ని సంకుచితం చేసుకుని నీ అసూయ, నీ ఈర్ష, నీ యొక్క సీలితనం, మాట చెప్పి ఈ విషయాలు చెప్పచ్చో తెలియదు, చెప్పకూడదు, నాకు సీలితనం. చాలామంది ఇమ్మెచ్యూర్డ్గా, చాలా చిన్న బిడ్డల కంటే ఇంకా చిన్న బిడ్డలుగా ప్రవర్తించుంటారు. ఈరోజున మీరు పెద్దవారుగా మెచ్యూర్డ్ పీపుల్గా బిహేవ్ చేయాలి, తద్వారా దేవుని నామానికి మహిమ. స్తోత్రం చెప్పండి. యేసయ్య చాలా ఈ ప్రపంచానికి చాలా విషయాలు నేర్పించాడు. చివరిగా చెప్పి ఉంచేస్తాను, అదేంటంటే యోసేపు ఫలించడి కొమ్మ. చెప్పండి, యోసేపు ఇంటికి 49:22 చదివితే యోసేపు జోసెఫ్ ఫ్రూట్ఫుల్ బ్రాంచ్. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. చాలా, నేను ముగింపులోకి వస్తున్నాను. ఈరోజు యోసేపు ఫలించడి కొమ్మ ఈజ్ ఎ ఫ్రూట్ఫుల్ బ్రాంచ్. మీరు ఒక చెట్టు వేసారు, మామిడి చెట్టు, 2-3 సంవత్సరాలు నేను చక్కగా పెరిగింది, చక్కగా కాండం వచ్చింది, ఆకులు వచ్చినాయి, కొమ్మలు వచ్చినాయి, దానికి ఫలాలు లేవు. ఎలా ఉంటుంది మీ పరిస్థితి? అయ్యయ్యో, ఇంత ప్రయాసపడ్డానే, ఫలాలు లేవు. దేవుడు నిన్ను కూడా రక్షించాడు, తన రక్తం చేత కడిగాడు, తన రక్తం చేత నిన్ను కొన్నాడు. జీవంగల దేవుని సంఘంలో దేవుడు నిన్ను కూడా నాటాడు. ప్రతి ఆదివారం కూడా వాక్యాహారంతో నేను పెంచుతున్నాడు. కానీ నీలో ఏమి లేవు, ఫ్రూట్స్ లేవు. దేవుడికి ఎలా ఉంటుంది ఫీలింగు? దేవునికి ఎలా ఉంటుంది ఫీలింగ్? ఫలాలు లేనిటువంటి చెట్టు ఎందుకు? 1 సంవత్సరం చూద్దాం, 2 సంవత్సరాలు చూద్దాం, 3 సంవత్సరాలు చూద్దాం, 4 సంవత్సరం కట్. ఎందుకు? ఈ చెట్టు ద్వారా ఉపయోగం లేదు. అంజూరపు చెట్టు దగ్గరికి యేసుప్రభువు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంజూరపు కాయలు దానికి లేవు. మొదటి సంవత్సరం చూశాడు, 2వ సంవత్సరం చూశాడు, 3వ సంవత్సరం ఏం చేశాడు? నరికేసి అగ్నిలో పాడండి అయ్యా, ఎందుకు భూమికి భారం ఇది అన్నాడు. కాబట్టి నా ప్రియ క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సంఘమా, రక్షించబడ్డావు, సంఘానికి వస్తున్నావు, ఖచ్చితమైన వాక్యాన్ని వింటున్నావు, దేవాదేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్నాడు. కానీ నీలో ఫలం లేదు. ఏ ఫలం లేదు? ఆత్మ ఫలం లేదు. నీలో ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, దయాళత్వం లేదు, మంచితనం లేదు, విశ్వాసం లేదు, ఏమండి ఇంకా సాత్వికంలో ఆశా నిగ్రహం లేదు, అంతకంటే లేదు. ఏం లేదు? ఆశ నిగ్రహించుకుంటున్నావా? ఒకప్పుడు పూర్వం రక్షించబడే క్రితం చాలా పాపాలు చేసినటువంటి వారం కావచ్చు, అంటే మద్యపానం, ధూమపానం ఇవన్నీ చేసినటువంటి వారం. రక్షణ పొందిన తర్వాత ఒక స్నేహితుడు వచ్చి అంటున్నాడు, మంచి బ్రాండ్ వచ్చింది కువైట్ నుంచి, ఓ పెగ్గేద్దాం ఫ్రీగానే అన్నాడు. ఆ టైంలో నీకు ఎలా ఉంటుంది? ఆ టైంలో మళ్ళీ ఒక్కసారి పాత రోజులు జ్ఞాపకం చేసి, ఫ్రీగా అంటున్నాడు కదా, పోన్లే ఒక పెగ్గేసేద్దాంలే అనే ఆ భావన వస్తున్నట్లయితే నీలో ఏ ఫలం లేదు? ఆత్మఫలంలో ఉన్నటువంటి ఆశా నిగ్రహం నీకు లేదు. అప్పుడప్పుడు స్నేహితుడి దగ్గరికి వచ్చి, మంచి బ్లాక్ బస్టర్ మూవీ అంట. ఏంటది? మనకి టికెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎమ్మెల్యే కోటాల నుంచి వచ్చినాయి. పైసా ఖర్చు పెట్టినక్కర్లేదు, వెళ్ళొచ్చేద్దాం అంటే వెళ్ళొచ్చేద్దాం, ఫ్రీగానే వచ్చింది కదా, పైగా ఫస్ట్ రోజు ఫస్ట్ టికెట్ అంట అని చెప్పి వెళ్ళిపోయి సినిమాకి వెళ్ళిపోతున్నావు అంటే నీకేమి లేదు? ఆశా నిగ్రహం అంటే నిగ్రహం లేదు నీకు. ప్రతి చిన్న పాపానికి ఏమైపోతున్నావు? లొంగిపోతున్నావు. ఆశా నిగ్రహం లేదు, ఆ ఫలం లేదు నీలో. ఆత్మఫలంలో ఈ యొక్క 9 ఎన్ని ఫలాలు అయ్యి? 9 ఫలాలు. 9 ఫలాలు. ఆ ఫలాలు ఏం చేయాలి మనం? ఒకసారి చెక్ చేసుకున్నారా ఎప్పుడైనా సరే? నేను ఆత్మఫలం ఫలిస్తున్నా, నాలో ప్రేమ అనే ఫలం ఉందా? అసలు ప్రేమ అనే ఫలం మన యొక్క దరిదాపుల్లో కూడా ఉండదు. ద్వేషం, కోపం, ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించలేం. ఇంక శత్రువుని ఏ విధంగా ప్రేమిస్తావు? మిత్రులనే ప్రేమించలేవు, తోటి విశ్వాసనే ప్రేమించలేకపోతున్నావు. నువ్వు సంఘానికి వచ్చే నీతోటి రక్త సంబంధమైనటువంటి విశ్వాసనే ప్రేమించలేకపోతావు. నీవు రేపొద్దున శత్రువుని ప్రేమిస్తామని దేవుడు ఎలా అనుకుంటాడు? ఆ ఫలం నీలో లేకపోతే సరి చేసుకుందాం. ప్రేమ అనే ఫలం నీలో ఉందా? సంతోషంగా ఉన్నావా? ఎప్పుడు మూడిగా ఏదో కోల్పోయినట్టు కనబడుతూ ఉంటావు. నీలో దైవిక ఆనందం కనిపించొద్దా? నీలో ఆత్మ సంబంధమైనటువంటి ఆ కార్యాలు జరుగుతున్నప్పుడు నువ్వు ఆనందించొద్దా? దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఆనందం వద్దా నీకు? కొంతమంది ఉలుకుపోలుకుండదు. ఎంత దేవుని సేవడు ఎంత ఎమోషనల్గా జోకేసినా సరే వీళ్ళకి జోకి అసలు రెస్పాండ్ అవ్వటమే తెలియదు. నవ్వరు కనీసం.
ఆనందం ఉండదు. దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఏదో ఫ్యూనరల్ సర్వీస్కి వచ్చినట్లుగా. ఏంటి? సమాధి ఆరాధనకు వచ్చినప్పుడు నవ్వు వచ్చిన ఏం చేయకూడదు? నవ్వకూడదు. ఒకవేళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేద్దామన్నా ఆనందంగా ఉండడానికి లేదు, ముఖం ఏం చేయాలి? చిట్లించుకుని ఇలా ఉండాలి. ఎందుకంటే పాపం వాళ్ళు బాధలో ఉన్నారు. మనం ఏం చేయకూడదు? చాలామంది సంఘానికి వచ్చి కూడా ఫ్యూనరల్ ఆరాధనకు వచ్చినట్లు ఆరాధించండి, గణపరచండి అంటే ఆ ఆరాధన వారికి కనిపించదు. ముఖం చిట్లించుకుని ఎందుకు వచ్చాంటారో బాబు అన్నట్టుగా చాలామంది కూర్చుంటాం. లేదు, ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి, ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు ఆనందించాలి. వెనకాల చూడండి వెళ్ళి, ఏమంటే సుమారుగా 600-700 మందికి వంటలు జరుగుతున్నాయి వెనకాల ఆ పొయ్యిల దగ్గర. మనం ఇక్కడ ఫ్యాన్ల కింద కూర్చోలేకపోతాం, వాళ్ళు పొయ్యిల దగ్గర వంటలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళకి. నేను ఎప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, వాళ్ళ ఆనందం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు పురుకొలుపుకుంటూ ఎంతో మంచి వంటలు వారు చేసి పెడుతున్నారు. మనందరం కూడా, నేను కూడా అది తింటాను ఇంట్లో. సో వారిలో ఆనందం ఏంటి? పరిచయం చేస్తున్నాం, మేము దేవుని పరిచయం చేస్తున్నాము అనేటువంటి ఆనందంతో చేయాలి. ఏదన్నా దేవుని సేవ ఒక భారాన్ని పెట్టినప్పుడు ఆనందంతో చేస్తున్నావా, లేకపోతే బరువుగా ఫీల్ అవుతున్నావా? ఈరోజున ప్రభు సన్నిధిలో ఆ యొక్క రక్షణ ఆనందాన్ని మనం ఏం చేయాలి? ఇలా ఒక్కొక్కటి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడుతుంది. నా ప్రయోజనాగమా, మీరు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, ఆత్మ ఫలము ఏం చేయాలి? ఫలించాలి. చెప్పండి. ఇప్పుడు 4 కొమ్మల గురించి మనం ధ్యానం చేస్తాం. ఈరోజు వర్తమానం ఎంతమందికి రీచ్ అయింది, కనెక్ట్ అయింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. మొదటి కొమ్మ ఏంటి? మొదటి కొమ్మ ఆరాధన సాదృశ్యంగా ఉంది. ఆ కొమ్మను పట్టుకుని ఏం చేశారు? యేసయ్యని ఏం చేశారు? ఆరాధించారు, స్తుతించారు. రెండో కొమ్మ చెప్పండి. రెండో కొమ్మ కాపుదల అనే కొమ్మ. అక్కడ ఆసాపు అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, నా కొమ్మను ఏం చేయి ప్రభువా, భద్రం చేయ, కాపాడయ్యా అని అంటున్నాడు. మూడో కొమ్మ ఏంటి? విశాలమైన కొమ్మ. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టును కలిగిన సౌందర్యం అతనికి కలుగును. అందుని బట్టి మన కొమ్మలు ఏమవ్వాలి? విశాలపరచు. మూడోదిగా ఫలించడు కొమ్మ యోసేపు. కాబట్టి మనం ఫలించాలి. కాబట్టి దేవుని కొమ్మలు ఏంటి? ఈ 4 కొమ్మలు. కాబట్టి మనం ఈ 4 చేద్దాం. దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఆ తర్వాత దేవుడు మనం భద్రపరిచేవాడు కనుక భద్రపరిచే దేవునికి స్తుతి చెల్లిద్దాం. మూడోదిగా విశాలత పెంచుకుందాం. ఈరోజు 3rd పాయింట్ బాగా కనెక్ట్ అయింది నాకు కూడా. కాబట్టి విశాలంగా ఉందాం. చిన్న చిన్న విషయాలకి కోపతాపాలు విడిచిపెట్టండి. చిన్న చిన్న విషయాలకి చిన్న విషయాలు పెద్ద రాదాంతం చేసేద్దు. మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తల్ల వంచుని ప్రార్థన చేద్దాం. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్యం ద్వారా ఈరోజు శ్రేష్టమైన రీతిలో మీరు మాట్లాడారు ప్రభువా. మా యొక్క జీవితంలో తండ్రి మమ్మల్ని నూతనపరచడానికి నీ ఆజ్ఞల మార్గం నడిచినప్పుడు మా జీవితాలు విశాలపరుస్తాను వాగ్దానం చేశారు. నీకు స్తోత్రం. విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరు నాటండి, పల్లి అనుగ్రహించండి. యేసు నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి.